ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామంలో శుభములు. నేను మీ అజయ్. ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ఓ మంచి శుభవార్త ఉంది. కొందరి జీవితాలను చూసినప్పుడు, వారి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. కొందరి విశ్వాసాన్ని చూసి, కొందరి ఆత్మీయ స్థితిని చూసి, కొందరి ప్రార్థనా జీవితాన్ని చూసి, కొందరి భక్తి జీవితాన్ని చూసి, అరే! వారిలా బతుకుతున్నారు. వాళ్ళిలా దేవుని కోసం కష్టపడుతున్నారు. దేవుని కోసం ప్రయాసపడుతున్నారు. ఆయన యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి ఇంత శ్రమ పడుతున్నారు. నేనెందుకు బతకకూడదని కొందరిలో ఉజ్జీవం రగులుతుంది. అలాగే వారి ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు గానీ, వారి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు గానీ, మనం వారి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అలాగే కొందరు అన్ని అవయవాలు బాగున్నప్పటికీ, అంత ఆరోగ్యం సహకరించినప్పటికి కూడా దేవుని సన్నిధికి రావడానికి గానీ, ప్రార్థన చేయడానికి గానీ, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి గానీ, ఆయన కోసం జీవించడానికి గానీ, ఆయన మాటలు చెప్పడానికి గానీ కొందరికి మనసుండదు. అసలు వాళ్ళు అన్ని అవయవాలు బాగున్నా కూడా సహకరించనట్టే ఉంటారు. కానీ నిజంగా ఇలాంటి వారిని, అమ్మగారిని చూసినప్పుడు వారి ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అమ్మగారి గురించి మీకు గత వీడియోలో కూడా తెలియపరిచాను. అది చూడండి చూడకపోతే. ఆ వీడియోలో కూడా చెప్పాను, మీకు అందరికి తెలుసు. వాజేడు మండలంలో ఉన్నటువంటి పెనుగోలు కాలనీ నుంచి దూలాపురానికి నడిచి వస్తుంది. నడిచే వెళ్తుంది సుమారు 2, 3 కిలోమీటర్లు. ప్రతి ఆదివారం కూడా తను రక్షించబడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నడిచి వచ్చేది, నడిచి వెళ్ళేది. తన ప్రయాస ఎంతో ఉండేది. కాబట్టి ఆమె జీవితాన్ని చూసినప్పుడు ఇలాంటి వారి విశ్వాసాన్ని ఎందుకు చూపించకూడదు? అలాంటి వారి ద్వారా కొందరైనా పురికొల్పబడతారు గదా! కొందరైనా మరి విశ్వాసంలో బలపడతారు గదా! అని ఆలోచించి ఆమె గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది. అంతేగాని ఏదో పేరు కోసమో, గొప్ప కోసమో కాదు. అంతకంటే గొప్ప గొప్ప విశ్వాస వీరులున్నారు. దైవ గ్రంథంలో గాని, లేదంటే విశ్వాస వీరుల్లో గాని, మనకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామందున్నారు. అయితే వారిలో కొంతమందే రూతమ్మ లాంటి వారి గురించి తెలియపరచాలని నా ఆశ. కాబట్టి ఆమె మాటల్లోనే విందాం. ఆమె రక్షించబడి సుమారు 5, 6 సంవత్సరాలవుతుంది. అప్పటినుంచి ఈ సంవత్సరం క్రితం నుంచి ఆమెకు కాళ్ళు, చేతులు సహకరించక దూలాపురంలోనే స్థానికంగా ఉన్న సంఘంలో మందిరానికి వెళ్తుంది తప్ప, అంతకుముందు సంవత్సరాల్లో ప్రతి ఆదివారము, శుక్రవారము వచ్చేది, వెళ్ళేది. ప్రతి కూడికకు హాజరయ్యేది. ప్రతి గృహ కూడికకు, ప్రతి స్పెషల్ మీటింగ్స్‌కి. ఆ తర్వాత ఎక్కడ ఏది జరిగినా కూడా ఆమె ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. ఆ! ఇంకో విషయం ఏందంటే ప్రతి ఆదివారం కూడా తను ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మందిరానికొచ్చేది. "ఎందుకమ్మా బీపీలు, షుగర్‌లు కూడా ఉన్నాయి గదా! మరి ఎందుకు నువ్వు ఉపవాసం అవసరం లేదులే. దేవుడు కనికరిస్తాడు. దేవుడు అర్థం చేసుకుంటాడులే" అంటే, "లేదు, నేనెలాగైనా ఉంటాను. పదండి" అని మా యూత్‌తో పాటు పోటీ పడేది. నిజంగా ఆమెను చూసినప్పుడు అరే! ఈ రోజుల్లో ఎంతమందుంటారు ఇలాగా అనిపించేది. కానీ ఆమె విశ్వాసం గొప్పది. అందు గురించి ఆమె గురించి చెప్తున్నాను ప్రత్యేకంగా. అంతేగాని ఏదో గొప్పగా చెప్పుకోవడం గాదు, డబ్బా చెప్పుకోవడం గాదు గానీ, ఆమె సహకరించకపోయినా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వస్తుంది. అలాగే ఈరోజు గూడా వచ్చింది. సమయం దొరికింది నాకు. అందు గురించి ఆమెకు ఇలా చెప్పాను. "అమ్మా! నీ గురించి ఒక వీడియో తీద్దాం. అందరికి తెలియపరచాలి. నీ విశ్వాసాన్ని అందరికి చూపించాలి. ఇంకెవరైనా మార్పు చెందుతారేమో, ఎవరైనా మరి ఇలాగ ఇన్‌స్పైర్ అవుతారేమో, మోటివేషన్ అవుతారేమో" అని ఆమెను అడిగినప్పుడు, సరే అమ్మా అంది. ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఆమెకు చెప్పలేదు నేను ఫస్ట్ వీడియో తీసేటప్పుడు. కానీ ఈ వీడియో గురించి చెప్పినప్పుడు, "అమ్మ నీ విశ్వాసం" మొదటి వీడియో పెట్టినప్పుడు చాలామంది ఆ అమ్మాయి ఎవరు అంత చక్కగా వస్తుందని చాలామంది అడిగారన్నప్పుడు, ఇప్పుడు చూస్తే తను సంతోషించింది. తనను కూడా అడిగారట. "నువ్వు దూలాపురం గదమ్మా! నీ గురించి మేము చూసామని" అన్నప్పుడు ఆమె కూడా ఇప్పుడు చెప్పి చాలా సంతోషపడింది. నేను కూడా ఆమె వరకొచ్చింది ఆ వార్త అన్నప్పుడు చాలా సంతోషపడ్డా. నేనే చెప్పలేదు. ఆమెకు వేరే వాళ్ళు విశ్వాసులు చెప్పారట. సరే ఆమెనే అడిగి తెలుసుకుందాం. అమ్మగారు వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్‌లార్డ్ వందనాలు. హ్మ్. నన్ను అడిగారు. నేను చెప్పాను. హ్మ్. నేను నడిచెళ్ళేది, నడిసొచ్చేది. హ్మ్. ఏ ఆదివారం మానేయకుంట, శుక్రవారం మానేయకుంట పొయ్యేదాన్ని. ఇక్కడంటే వాజేడంటే మండలానికి బొయ్యేది. పెద్ద మీటింగ్ అంటే గుండ్లా మురుము. కొప్పుసూరు, మురుమురు కాలనీ బొయ్యేది నేను. వెంకటాపురం హ్మ్. కూడా ఎళ్ళావు కదా! వెంకటాపురం, ఆలుబాక అవన్నీ కూడా ఎళ్ళావు. అదంతా తిరిగిందాన్నే నేను. కాదమ్మా, ఇప్పుడు నీ విశ్వాసం ఎట్లా ఉంది? ఫస్ట్ రక్షించినటి నుంచి అట్లే ఉందా? ఇంక ఈ మధ్యలో ఏమన్నా మారిపోయావా? మారింది. మారినందుకే మరి నడవగలుగుతున్నా నేను. అంటే బలపడుతున్నావు. హ్మ్. హ్మ్. నడ అంతేగాని విశ్వాసాన్నయితే పోగొట్టుకోలేదు. పోగొట్టాను. నేనిగ పోగొట్టాను. నాకు బిడ్డలు లేరు. హ్మ్.
హ్మ్. ఎవ్వరు లేరు. కొడుకులు లేరు, బిడ్డలు లేవు. దేవుని మీదే. దేవుడే దిక్కి నాకు. దేవుని మీదనే నింద బెట్టుకొని నేను విశ్వాసం పోడగొడతా లేను నేను. హ్మ్. ఇప్పుడు ప్రతిరోజు ఉదయము, సాయంత్రము నువ్వు ప్రార్థన చేసుకుంటావా మరి? చేసుకుంటా. హ్మ్. ప్రతిరోజు జేస్తా నేను. హ్మ్. ఉదయం, సాయంత్రం హ్మ్. ప్రతిరోజు జేస్తా. హ్మ్. నాకు ఎట్టంటున్న పానం ఉన్నదంటే మధ్యాహ్నం కూడా జేస్తా హ్మ్. నేను. హ్మ్. హ్మ్. అది. చూడండి అమ్మగారి విశ్వాసం నిజంగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయకుండా లెగదు, ప్రార్థన చేయకుండా పడుకోదు. కానీ మనం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాం. ఇంకా ప్రతి ఆదివారం వెళ్ళడానికి కూడా బద్ధకిస్తాం. మనకు మందిరం పక్కనే ఉన్నా కూడా, మందిరం అందుబాటులో ఉన్నా కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. కానీ రూతమ్మ గారు నడిచొస్తూ, నడిచి వెళ్తూ ఉండేది. ఆమె విశ్వాసం గొప్పదంటున్నాను అందుకే. కాబట్టి అలాంటి విశ్వాస వీరులు కావాలి మనకు. గో అలాంటి ఇంకా గోదావరొస్ చెప్పండి. గోదావరొస్తే మాత్రం అట్లా జగన్నాథపురానికి అట్లా తిరిగిపోతాను. ఆ సారానికి అట్లా హ్మ్. తిరిగి వాజేడు మందిరానికి పోతాను. హ్మ్. ఇప్పుడు కూడా తన గోదావరొస్తే. పరిస్థితి బాగాలేక నడవలేని కొంచెం ఇప్పుడు నడవలేను. నడవడానికి కాళ్ళు సహకరించగా అక్కడే చూస్తుంది తప్ప, ఎప్పుడైనా ఒకసారి రమ్మంటే వస్తుంది. నడిచొస్తుంది, నడిచి వెళ్తుంది. నాకు దేవుడిచ్చాడు కదా శక్తి, ఆ శక్తిని బట్టే వస్తానని అంటుంది. కాబట్టి దేవుని మాటలు ఎల్లప్పుడూ వింటుంది. తన గురించి ప్రార్థన చేయండి. తన కోడలు గురించి ప్రార్థన చేయండి. తన మనవళ్ళు, మనవరాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వారందరూ ఉన్నా కూడా కోడలు తను మాత్రమే ఉంటుంది. అమ్మగారు మాత్రమే. వారిద్దరి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమెకింకా దేవుడు శక్తినివ్వాలి. ఆమెలాంటి వారి ద్వారా మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. మనకన్ని అవయవాలున్నా, కాళ్ళు, చేతులు, ఆలోచన జ్ఞానం అంతా ఉన్నా కూడా దేవుని గురించి మనం బ్రతకలేకపోతున్నాం. దేవుని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. కానీ అమ్మగారు మాత్రం ఇంకా దేవుని గురించి ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు. దేవునితోనే జీవించాలని, కడవరకు ఆయనతోనే ఉండాలని ఆశపడుతున్నారు. అంతేనా అమ్మ? హ్మ్. అంతే. ఆ! చివరిగా దేవుడే నాకు దిక్కు. కాదమ్మా. దేవునితోనే ఉంటా. ఇప్పుడు నువ్వు 2000 ఎప్పుడు 15లోనో, 16లో రక్షించబడ్డావు గదా! హ్మ్. అప్పుడెవరైనా నీకేమైనా డబ్బులిచ్చి, లేదంటే ఏమన్నా ఇచ్చి మార్చుకున్నారా మతంలో? లేదు మార్చుకోలే. అట్లా ఎవరైనా ఇచ్చారా డబ్బులు? లేదు ఎవ్వరియ్యలేదు. నాకు డబ్బులియ్యలేదు. హ్మ్. ఎవరియ్యలే. నిజం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? నిజమే. నేను దేవుని మీద నమ్మకం బెట్టి నేను అబద్ధమాడ నేను. అంతేనా? నిజమే. ఆ! అదే కొంతమందంటారు గదా! డబ్బులిచ్చి మార్చుకుంటారా ఇట్లా నాకు అట్లా. డబ్బులియ్యలే. డబ్బులియ్యలే, ఏమినియ్యలే. నా ఇచ్చకు నేనే నా కొడుకులు, బిడ్డలు లేరు గదా! అందరు చనిపోయిండ్లు. కొడుకులు చనిపోయిండ్లు. హ్మ్. బిడ్డలు పుట్టలేదు. నేనిట్లుంటే నన్ను ఎవరు సహకరించరు. ఆ గుడికి పోతేనే ఆ సంఘపోలు నన్ను పారేత్తాలని ఆశ మీద హ్మ్. దేవుడినైతే నేను వదిలిపెట్ట. అంతేగాని డబ్బులైతే ఎవరు ఇవ్వలేదు గదా నీకు. ఇవ్వలే అది నాకు. అంటే నువ్వు అనుకోని వచ్చావంతే. హ్మ్. నువ్వు ఆత్మీయంగా బలపడి ఆత్మీయంగా ఎప్పుడన్నా విన్నావా దేవుని గురించి మాటలు? విన్నా. అంతకుముందు హ్మ్. రక్షించక ముందు విన్నావా? రచించక ముందు విన్నా. హ్మ్. విని మారుమనసు పొందినావు గదా! హ్మ్. విని మారుమనసు పొందింది. అంతేగాని ఇంకేదో ఏదో ఆశించి గాదు. రోగాల గురించొచ్చావా మరి నువ్వు? రోగం గురించే మరి. హ్మ్. ఎదములు బాగా మంట. హ్మ్. ఇది కాలేది గుండె. హ్మ్. ఇప్పుడు తగ్గిందా అది? ఇప్పుడు కాస్త తగ్గింది. హ్మ్. కొంచెం కొంచెం వస్తది. హ్మ్. ఎండకు బాగా తిరిగితే వస్తది. సరే అవన్నీ అంతే. గూడా దేవుడు. దేవుడే హ్మ్. తీస్తాడు. అంతే ఇప్పుడు అనారోగ్యం అనేది ఎవరికైనా ఉంటది. హ్మ్. అది దేవుడిని నమ్మినోళ్ళకుంటది, నమ్మనోళ్ళకుంటది హ్మ్. గానీ, దేవునిలో మనం చివరి దాకా ఉండాలంతే. అంతే. నేను అంతేనా? అంతే. అట్లా. నేను కాబట్టి దేవుని గురించి మనం ఎప్పుడైతే ఉంటామో, అది దేవుడు తీసేయాలనుకుంటే తీసేస్తాడు. ఉంచాలనుకుంటే ఉంచుతాడు గంతే. అంతేనా? హ్మ్. హ్మ్. కాబట్టి ఆయనకే భక్తి. కాబట్టి నీలాంటి విశ్వాసులు ఈరోజు తక్కువైపోయారు. ఎందుకంటే వస్తున్నామా, పోతున్నామా అంతే. దేవుని కోసం కష్టపడే వాళ్ళు లేరు. నువ్వు చాలా సువార్తలకు కూడా వచ్చినావు గదా! ఆ! వచ్చిరా. సువార్తలకి ఆవిడ. మురుమూరు, హ్మ్. వెంకటాపురం, హ్మ్. ఆ తర్వాత పాలెం, పాలెం. ఆలుబాక, సీతారాంపురం కూడా హ్మ్. వచ్చినావు. చూడండి ఆమె నిజంగా అక్కడి వరకు కూడా వచ్చేది. తర్వాత మాతో పాటు యవనస్తులతో పాటు కూడా పోటీ పడి వచ్చేది. కాబట్టి అలాంటి విశ్వాస జీవితాలు మనకొక ఆదర్శవంతం అన్నమాట. కాబట్టి అలాంటి నీతిమంతులను మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి. అలాంటి విశ్వాసులను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు గనక ఇన్‌స్పైర్ చేసేటట్లుంటే, ఇంకెవరైనా ఇన్‌స్పైర్ చేసేలా ఉంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి వారికి కూడా సువార్త అందించినట్లు మీరు కూడా పాలిభాగం తీసుకోగలరని దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటూ రూతమ్మ గారి గురించి, రత్నమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆమె ఆత్మీయ జీవితం గురించి, ఆమె కోడలు గురించి, ఆమె కుటుంబీకుల గురించి, అలాగే నా గురించి కూడా ప్రార్థన చేయండి.
కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అమ్మ, ఉమ్, నీలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలి. ఓకేనా? ఉమ్, సరే. ప్రార్థన చేస్తావా? చేస్తా. చిన్న ప్రార్థన. స్తోత్ర తండ్రి, నీకు కాపాడు నాయనా. నిన్నే తండ్రి నమ్ముకున్నా, నిన్నే వేడుకుంటున్నా తండ్రి. నన్ను కాపాడేది నువ్వే నాయన, కాపాడేది నువ్వే తండ్రి. నీ రగతం నీ రగతంతో నన్ను కడగబట్టినావు తండ్రి. కడిగి నన్ను చేరదీసినావు నాయన. చేరదీసినందుకే నీ పేరు మీద నేను బతుకుతున్నా. నీ పేరు మీద నేను బతుకుతున్నా తండ్రి. నువ్వే నాకు కన్న తండ్రివి నాయన. నాకు ఎవరు దిక్కు లేరు. నువ్వే తండ్రి, కన్న తండ్రివి. నేను నిన్నైతే వదిలిపెట్టా. నేను ప్రార్థన చేస్తున్నా. పొద్దున చేస్తా, మాపును చేస్తా. నాకు పానం మంచిగా లేకుంటుంటే మధ్యాహ్నం కూడా చేస్తా నేను ప్రార్థన. నీకే శరణు నాయన, నీకు దండాలు తండ్రి. నిన్ను కాపాడే బాధ్యత నీదే నాయన. నన్ను కాపాడేది, రక్షించేది నీదే. నన్నైతే మంచం పట్టియద్దు, తీసుకుపోతే ఒకటేసారి తీసుకుపోయేది. అయ్యా దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నిన్నే నమ్ముకున్నా తండ్రి, నిన్నే వేడుకుంటున్నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు తండ్రి. నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారాలు చేసినావు తండ్రి. నేనేమియ్యగలుగుతా? నీ బంగారు పాదాలకి సమర్పిస్తున్నా. నాలోనున్న చిన్న శుద్ధి ఆరాధన నీ బంగారు పాదాలకి సమర్పిస్తున్నా తండ్రి. ఆమె సరే, అట్లే ఉండు, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకే వందనాలు ప్రభా. ఇదిగో రూతమ్మ గారి గురించి కొన్ని మాటలు మేము ప్రభా మాట్లాడుకోవడం జరిగింది. తన విశ్వాస జీవితాన్ని కూడా బలపరచండి, తన ఆరోగ్యాన్ని బలపరచండి. ముదిమి వచ్చే వరకు ప్రభు మీరు ఎత్తుకునేవాడు కనుక ప్రభు మరి జ్ఞాపకం ఉంచుకోండి. ఇలాంటి విశ్వాసుల వీరుల గురించి, అలాగే ప్రభు నీతిమంతుల గురించి అనేకులకు తెలియపరచాలనే ప్రభా ఆశతో మరి ప్రభు చిన్న వీడియో చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభు ఎవరైనా బలహీనంగా ఉంటే విశ్వాసంలో ప్రభా మరి ప్రభా బలహీనంగా ఉంటే వారిని కూడా ఈ వీడియో ద్వారా బలపరచండి. ఆ విశ్వాసం ద్వారా అనేకులు ప్రభా మరి బలాన్ని పొందుకోవడానికి, అనేకులు ప్రభా ఆ మాటల ద్వారా ఉజ్జీవాన్ని పొందుకోవడానికి, అనేకులు పురికొల్పబడడానికి, అనేకులు ప్రభా మరి అన్ని అవయవాలు బాగుండి కూడా మీ సన్నిధికి రాలేని వారికి ప్రభా ఒక పాఠంగా, గుణపాఠంగా మీరు మరి ప్రభా ఈ మాటలను ఉంచుతూ రమ్మని, ఆ యొక్క అమ్మగారికి కూడా మంచి దీవెన, ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రభా మీరే మరి ప్రభా ఆ యొక్క ముదిమి వచ్చే వరకు కాపాడుతూ రమ్మని, తన యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచమని, తన కోడల్ని, తనను, తన యొక్క కుటుంబీకులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె ప్రైజ్ లాడమ్మా. వందనాలు. నా గురించి కూడా ప్రార్థన చేయి, సరేనా? మా గురించి, మా సంఘం గురించి, మా కుటుంబం గురించి, సరేనా? ఓకే.